Dear students, SSC PS guessing పేపర్ స్టూడెంట్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారని నేను గ్యారెంటీ ఇవ్వలేను. కానీ క్వశ్చన్ నెంబర్ 7, 8 చూడండి. దాంట్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ యొక్క పాయింట్స్ చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3లో ఆ యొక్క టేబుల్ ఇస్తున్నాడు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అయితే మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5లో యూజెస్ అనేవి కూడా మీరు చాలా చూసుకోవాలి. ఇప్పుడు మనం సెక్షన్ 2లోకి వెళ్దాం. 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. స్ట్రక్చర్స్ అడుగుతున్నాడు, అంటే డయాగ్రామ్స్ గీయాలి. అలాగే 11th క్వశ్చన్ చూడండి, ఆస్కింగ్ క్వశ్చన్. అండ్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి కాన్వెక్స్ మిర్రర్ వెహికల్కి ఎందుకు ఉపయోగిస్తారు, అలాగే కాన్కేవ్ మిర్రర్ డెంటిస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారని క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే డ్యామ్ షూర్గా వస్తాయని అనుకుంటున్నా. అంటే ఆ మోడల్స్లో ఇవ్వచ్చు. క్వశ్చన్ పేపర్ అలాగే ఇచ్చినా మీరు 2 మార్క్స్ రాయగలరు. ఇప్పుడు 4 మార్క్స్లోకి వెళ్తే 12th క్వశ్చన్ చూడండి. అందులో కాన్వెక్స్ లెన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. దాని మీద డయాగ్రామ్స్ 6 ఉంటాయి. 6 బాగా ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ యాసిడ్స్ సొల్యూషన్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తుందన్న డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే హెచ్డి గ్యాస్ లెబరేటరీ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. 13th క్వశ్చన్ చూడండి. యూజెస్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ క్వశ్చన్ పడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ 14th క్వశ్చన్ టేబుల్ ఇస్తున్నారు, వాటి మీదే ఆన్సర్లు ఉంటాయి. ఇది కూడా రాయొచ్చు. ఎంత ఎలాగున్నా కానీ మీరు 4 మార్క్స్ ఖచ్చితంగా 2 అయితే రాయగలరు. సెక్షన్ 4 8 మార్క్స్లో చూడండి. 13th ఏకి వచ్చేటప్పటికి మయోపియా, హైపర్మెట్రోపియా ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఒకవేళ బీకు చూడండి, కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి ఏ అండ్ బి అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఒక క్వశ్చన్ అయితే రాస్తారు. 16th క్వశ్చన్ వచ్చేటప్పటికి కెమికల్ రియాక్షన్స్, కెమికల్ బ్యాలెన్స్ ఇది అడుగుతారు. అది మిస్ అవుతే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది అయితే క్లీనింగ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సోప్ అయితే ఖచ్చితంగా 90% డ్యామ్ షూర్గా పడుతుంది అనుకుంటున్నా. లేకపోతే డ్రా ది స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ ఈక్వేషన్స్ డ్రా చేయాలి. 17th క్వశ్చన్ వర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా ఉంటుంది అనుకుంటున్నా. అది మిస్ అవుతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది. అదనంగా కింద క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా చదవండి. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మెటల్స్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్ అని ఉన్నది, అది చూసుకోండి. 90% ఐరన్ లైన్స్ అనేది పడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఫిజిక్స్ అంటే చాలా భయము, చదవలేకపోతున్న వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మిగతా అన్నీ కూడా చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. థ్యాంక్ యూ.